ఫలించుట వలన అంటే అర్థమైందంటే, ఫలించని వారి గురించి మాట్లాడుతున్న మాట ఇది. ఫలించుట వలన మహిమ. ఫలించకపోతే ఏం లేదు, ఎవరికి మహిమ లేదు. నువ్వు ఫలిస్తే కూడా ఎవరికి మహిమ వస్తుంది? ఇప్పుడు అంటే నువ్వు దీవించబడితే ఎవరికి ఆనందం? ఇప్పుడు నువ్వు ఘనపరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఫలించేవాడవుగా ఉండాలని, దీవించబడేవాడుగా ఉండాలని, ఆశీర్వాదకరముగా మార్చబడాలని ఆశ. సంఘము కూడా దినదినము ఎదగాలని దేవుని కోరిక. ఫలించే సంఘముగా ఉండాలని, ప్రతి కుటుంబము ఫలించే కుటుంబముగా ఉండాలని. అందుకే బైబిల్లో రాసినప్పుడు అంటారు, మీరు ఫలించుట వలన తండ్రి మహిమపరచబడతాడు.